ఈ రోజు నుంచి భాద్రపద మాసం ప్రారంభమవుతోంది. ఈ సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సమస్త శుభాలు చేకూరుతాయో, అలాగే ఆదివారం సందర్భంగా రవిగ్రహ దోషాలు తొలగింపజేసుకోవటానికి ఎలాంటి ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలో నేటి శుభం లాభం అనే శీర్షికను పరిశీలిద్దాం. భాద్రపద మాసంలో శ్రీ మహావిష్ణువు హృషీకేశుడు అనే పేరుతో భక్తులందరినీ అనుగ్రహిస్తాడు. కాబట్టి ఈ రోజు నుంచి ప్రతిరోజు కూడా ఈ మాసంలో ఇంట్లో దీపారాధన చేశాక ఓం హృషీకేశాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు పఠించినట్లయితే విష్ణుమూర్తి అనుగ్రహం వల్ల వృత్తిపరంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. అలాగే జాతక దోషాల తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి ఈ మాసంలో గుడాన్నం అంటే బెల్లం కలిపిన అన్నాన్ని ఎవరికైనా దానంగా ఇవ్వాలి. లవణం ఉప్పు ఎవరికైనా దానం ఇవ్వాలి. ఈ 2 పదార్థాలు కూడా ఎక్కడైనా దేవాలయ ప్రాంగణంలో దానం ఇచ్చినట్లయితే జాతక దోషాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అలాగే జాతకంలో రవి బలం తక్కువగా ఉన్నట్లయితే అవకాశాలు అందినట్లే అంది చేజారిపోతూ ఉంటాయి. ఆత్మవిశ్వాసం తక్కువగా ఉండటం వల్ల ఎవరితో కలవలేరు. అలాగే వృత్తిపరంగా కూడా ప్రమోషన్లు ఆలస్యమవుతూ ఉంటాయి. ప్రభుత్వ సంబంధమైనటువంటి వ్యవహారాలు పనుల్లో కూడా ఆటంకాలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. తండ్రి తరపు బంధువులతో కూడా విభేదాలు ఎక్కువగా ఉంటాయి. ఈ సంకేతాలు కనిపిస్తే జాతకంలో రవి బలం లేదని అర్థం చేసుకోవాలి. అటువంటప్పుడు రవి బలాన్ని పెంపొందింపజేసుకోవటానికి ఆదివారం పూట కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలి. జ్యోతిష శాస్త్రపరంగా రవిగ్రహం తండ్రిని సూచిస్తుంది కాబట్టి ప్రతిరోజు తండ్రి పాదాలకు నమస్కరించి తండ్రి ఆశీర్వాదం తీసుకొని కార్యనిమిత్తమై బయటికి వెళితే రవి బలం పెరుగుతుంది, సమస్త శుభాలు చేకూరతాయి. అలాగే రవిగ్రహానికి గోధుమలంటే ఎంతో ప్రీతిపాత్రం కాబట్టి ఆదివారం పూట గోధుమలతో తయారు చేయబడిన పదార్థాలు ఎవరికైనా దేవాలయ ప్రాంగణంలో పంచిపెట్టడం ద్వారా కూడా రవి బలాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. అదేవిధంగా ఆదివారం పూట ఎరుపు రంగులో కానీ నారింజ రంగులో కానీ ఉన్నటువంటి వస్త్రాలు ఎవరికైనా దానం ఇచ్చినా కూడా రవి బలం విశేషంగా పెరుగుతుంది. శ్రీరామచంద్రమూర్తికి సంబంధించిన ఆలయ ప్రాంగణంలో భక్తులకు ఆదివారాలు అన్నదానం చేస్తూ ఉన్నట్లయితే రవి విశేషంగా యోగిస్తాడు. అలాగే శివాలయంలో కానీ రామాలయంలో కానీ ఆదివారం పూట ఎరుపు రంగు ఒత్తులతో దీపారాధన చేయటం ద్వారా విశేషంగా రవి బలాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. మారేడు మొక్క దగ్గర నీళ్లు పోయటం, దీపాన్ని వెలిగించటం, ప్రదక్షిణలు చేయటం ఆదివారం నాడు పాటించినట్లయితే రవి బలం విశేషంగా పెరుగుతుంది. అదేవిధంగా నల్లటి గోవుకు కానీ కోతికి కానీ ఏదైనా ఆహారాన్ని తినిపించటం ద్వారా ఆదివారం పూట రవి బలాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. ఆదివారం రాత్రి నిద్రించే ముందు ఒక గ్లాసులో పాలు తీసుకొని తల దగ్గర ఉంచుకొని మర్నాడు ఉదయం సోమవారం ఉదయం ఆ పాలు ఎక్కడైనా చెట్టు మొదట్లో పోయాలి. దీనివల్ల జాతకపరంగా గోచారపరంగా ఉన్నటువంటి రవిగ్రహ దోషాలు తొలగింపజేసుకొని రవి బలాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. ముఖ్యమైన కార్యనిమిత్తమై బయటికి వెళ్ళేటప్పుడు బెల్లం ముక్క నోట్లో వేసుకొని నములుతూ వెళ్ళటం, పంచదార కలిపిన నీటిని స్వీకరించి కార్యనిమిత్తమై బయటికి వెళ్ళటం ద్వారా కూడా రవి బలాన్ని పెంపొందింపజేసుకొని సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఈ విధి విధానాలు పాటించండి. రవి బలాన్ని పెంపొందింపజేసుకొని విశేషమైన శుభ ఫలితాలను అందిపుచ్చుకోండి.